హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చానండి. చాలానే టేస్టీగా చాలానే ఈజీగా కూడా చేసుకునొచ్చు. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక గిన్నె అనేది పెట్టుకుని దాంట్లో ఒక 1 లీటర్ అంతా వాటర్ అనేది వేసుకున్నానండి. కొద్దిగా నేను 3 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వస్తుంది కదా, శనగబ్యాళ్ళు అనేది అది అనేది నానపెట్టుకొని ఒక 2 అవర్స్ అనేది నానపెట్టుకున్నానండి. దాన్ని వేసుకుంటాను. అది కొద్దిగా ఉడకలండి. దాన్ని వేరే స్టవ్ పైన పెట్టేసి అదే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని 1/2 కప్ అంతా నేను రవ్వ అనేది తీసుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకుంటానండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది చాలానే బాగుంటుంది. మనం రవ్వ అనేది ఎంత బాగా రోస్ట్ చేసుకుంటామో మనకు స్వీట్ కూడా అంతే బాగా వస్తుంది. చూడండి, ఇలా కలర్ అనేది చేంజ్ కావాలా. దీని సైడ్ పెట్టుకునేసి ఇంకొక బౌల్ తీసుకొని 1.5 కప్ అంతా బెల్లం అనేది తీసుకున్నాను. నేను రవ్వ అనేది కప్లో తీసుకున్నాను. అదే కప్లో 1.5 కప్ అంతా బెల్లం తీసుకొని 1 కప్ అంతా వాటర్ అనేది తీసుకున్నానండి. దీన్ని పాకం రావాలా అలా ఏమీ లేదండి. మనకి జస్ట్ బెల్లం అనేది కరిగితే చాలు మనకి. చూడండి, బెల్లం అనేది కరిగింది కదా, దీని అనేది సైడ్కి పెట్టుకునేసి ఇంకొక మిక్సీ జార్ అనేది తీసుకుంటారనండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా గసాలు అనేది రోస్ట్ చేసుకొని వేసుకుంటానండి. ఒక 3 యాలచ్చి అనేది తీసుకుంటానండి. గసాలు అనేది కొద్దిగా రోస్ట్ అనేది చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలా. దీన్ని కచ్చపచ్చగా మిక్సీ కనుక వేసుకోవాలా, నుండుగా ఏం అవసరం లేదు. ఆ సైడ్కి పెట్టుకునేసి మనం పప్పు అనేది పెట్టింటాం కదండి. ఇది చూడండి, ఇది 50-60% అంతా ఉడికింది. మనకి చాలా ఉడకకూడదు, ఇది ఇలా ఉంటేనే చాలు. దీనికి ఇప్పుడు మనము బెల్లం సిరప్ రెడీ చేసుకుంటాం కదా, దాన్ని ఫిల్టర్ చేసుకునేది వేసుకోవాలా. డైరెక్ట్గా కూడా వేసుకునొచ్చు, కానీ దీంట్లో ఏమైనా చెత్త ఏమైనా ఉంటుంది కదండి. అలాగే మనము పప్పు ఉడికేటప్పుడు బెల్లం వేస్తే పప్పు అనేది భిన్న ఉడుకుదండి. అది కాబట్టి కొద్దిగా ఉడికినాక మనం ఇలా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలా. నేనైతే సిరప్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం బాగుంది అంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకునొచ్చు. దీన్ని కొద్దిగా ఇప్పుడు బాగా మరిగినియాలండి. మరిగించి మనము రవ్వ అనేది మనం రోస్ట్ చేసుకుంటాం కదా, దీన్ని అయితే ఒక 1/2 కప్పేనండి మనం రవ్వ అనేది రోస్ట్ చేసుకునేది. 1/2 కప్ అనేది రోస్ట్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవాలా. ఇలా చేసుకోండి, మనకి కీర్ అనేది చాలా బాగా వస్తుంది. మేము చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఇలానే చేస్తూ ఉండండి, పప్పు వేసి రవ్వ వేసి చేస్తూ ఉండే, చాలానే బాగుంటా ఉండే. మీ ఇంట్లో ఇలా ఏమైనా ట్రై చేసి ఉంటే ఇలా మీరేమైనా చేసుకుంటా అంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే ఇదే రవ్వ వేసినాక ఒక 2 మినిట్స్ అనేది బాగా ఉడిపించకుండా దీనికి పచ్చి కొబ్బరి అనేది బాగా తురుముకొని, పెద్ద హోల్ సైజ్ వస్తుంది కదా, దాంట్లో తురుముకొని కొద్దిగా జాస్తిని వేసుకోండి. పచ్చి కొబ్బరి అనేది చాలానే టేస్టీగా ఉంటుంది. మనం ఇలా కొబ్బరి వేసి చేసేదాన్ని ఇంకా మనకి కీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం ಯಾವುದೇ ಥರ డ్రై ఫ్రూట్స్ అలా ఏమీ యాడ్ చేసుకుంటాం లేదండి. మరి మనకి కొబ్బరి, గసాలు, యాలచ్చి అంతే. చాలానే టేస్టీగా ఉండే కీర్ అనేది రెడీ అవుతుంది. చూడండి, కొబ్బరి వేసినాక ఒక 1 మినిట్ అంత కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. మనం మిక్సీకి వేసుకొని పెట్టుకోండి కొద్దిగా గసాలు, యాలచ్చి, అది వేసేసినాక బాగా కలుపుకునేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి పాయసం అనేది రెడీ అవుతుంది. కీర్ అనేది చాలానే బాగుంటుంది. ఇలా పప్పు వేసి చేయండి, చాలా టేస్టీగా ఉండి కీర్ అనేది రెడీ అవుతుంది. చాలానే బాగుంటుంది. మనం సేమియా పాయసం కన్నా ఇలా ఒక్కతే ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. అప్పట్లో అయితే ఇదే చాలా చేస్తూ ఉండ్రి, పండుగకి ఏమన్నా అకేషన్స్కి అంతా ఇలాగే చేసుకుంటా ఉండ్రి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్ వేసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. చాలా ఇది గట్టిగా అనేది ఉండకూడదండి. ఇలా నీళ్ళు మనకి గంజి వస్తుంది కదా, అలాగనే ఉండాలి. అప్పుడే మనకి చాలా బాగా కుదురుతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఏమైనా తెలిసి ఉంటే, మీ ఇంట్లో ఎవరైనా చేసి ఉంటే నేను కామెంట్ చేయండి ఎలా ఏంటి ఏమని. ఈ రెసిపీ మీ ఇంట్లో ఏమైనా ట్రై చేసినా కూడాను అది ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.